హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ వ్లాగ్స్ ఇన్ ఖతార్. సో ఈరోజు అయితే ఇన్స్టెంట్గా పానీపూరి ఎలా చేసుకోవాలనేది అయితే చూద్దాం. సో ముందుగా ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ అలాగే బీన్స్ రెండు కుక్కర్లో ఉడికిన తర్వాత ఆ రెండింటిని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ఫ్రై ప్యాన్లో మనకు సరిపడంత ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు ఈ రెండు వేసి కొంచెం మగ్గిన తర్వాత ఒక ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి. ఉల్లిగడ్డ చిన్న కట్ చేసుకున్న ఉల్లిగడ్డ వేసుకొని బాగా కలిపి అలాగే ఒక చిన్న టమాటా కూడా వేసుకోవాలి. కొంచెం టమాటా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ బాగా మగ్గనిచ్చిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కొరియాండర్ పౌడర్, కొంచెం గరం మసాలా, కొద్దిగంత చాట్ మసాలా కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్కి మనకు కావలసినంత కారం, సో మీరు ఎంత తింటారో దాని క్వాంటిటీని బట్టి కొంచెం కారం వేసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చి మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి ఆలు ప్లస్ బీన్స్ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా కలిపి ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచిన తర్వాత మనకు రెడీ అయినట్టే. సో కొంచెం లాస్ట్లో కొరియాండర్ ధనియా వేసుకొని దింపేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మనకు పానీ ఎలా తయారు చేసుకోవాలనేది అయితే చూద్దాం. సో ఇదైతే అందరికి తెలిసిందే, సింపుల్. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరాకు, కొన్ని పచ్చిమిర్చి, కొంచెం చాట్ మసాలా, కొంచెం ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి మనకు రుచికి సరిపడేంత. సో లాస్ట్లో ఒక నిమ్మకాయ మనకు కావాల్సినంత వేసుకుంటే సరిపోతుంది. సో మనకు పానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పూరీలు ఎలా చేసుకోవడం అంటే మనం ముందుగా ఇన్స్టెంట్గా తీసుకొచ్చుకున్న పూరీలను బాగా వేడి చేసిన ఆయిల్లో వేస్తే ఇలా మనకు వీడియోలో చూపించినట్టుగా డైరెక్ట్గా రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మనకు పానీపూరి రెడీ అయిపోయింది. లాస్ట్లో మనకు గార్నిష్ చేసుకోనికి ఒక చిన్న ఉల్లిగడ్డ అలాగే కొత్తిమీరకు కలుపుకుంటే సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.